దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులారా, వీడియో ఉంటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా, మరి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. నా పేరు ఒకప్పుడు శ్రీను, అంటే మాది రొంపిచెర్ల గ్రామము. మేము పుట్టుక క్రైస్తవులైనా కానీ మా నాన్నగారు మేము కూడా ఎప్పుడు కూడా మేము హిందువులు కానీ నా పేరు నేను వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్ళేవాళ్ళం. మేము మా ఇంట్లో ఎప్పుడు కూడా 3 కులాల దారం 3 కులాల నూనె ఉంటుంది. మా నాన్నగారు ఎప్పుడు కూడా పూజలతో మేము ఉండేవారము. కానీ పిల్లలు అనేక సమస్యల వల్ల తాగుబోతుగా నేను మారి సేవకులని తిట్టేవాడిని, ప్రార్థనకు పోయేవాడిని తిట్టేవాడిని, సేవకుల్ని ఇంకా దూషించేవాడిని. పిల్లరా గమనించండి, సేవకులు ఇళ్ళకొస్తే పనికి మన లంచి కొడకలరని తిట్టేవాడిని. ప్రార్థనకు పోయే వాళ్ళని పాపాలు బయలుదేరుతున్నారా అనేవాడిని. పిల్లరా గమనించండి. కానీ ఎందుకో అనేక మంది సేవకులను దూషిస్తూ పిల్లలు నేను చక్కగా సింగర్కి వెళ్ళేవాడిని, చక్కగా అనేక ప్రాంతాల్లో పాటలు పాడటానికి కూడా వెళ్ళేవాడిని. ఎందుకంటే మేము క్రీస్తు అంటే మేము నమ్మేవాళ్ళం కాదు. ఒకవేళ మేము క్రైస్తవులైనప్పుడు కూడా మేము ఎక్కువ హిందువులుగా మేము లోకంలో బ్రతికాం. కానీ ప్రియులరా, మేము తాగి సింగర్గా పోయి తాగి నా ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు ప్రియులరా, నాకు మరణకరమైన వ్యాధి అంటే టీబీ జబ్బు, అంటే నెమ్ముగా టీబీ జబ్బుగా మారి మరణ రోగం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా మమ్మల్ని ఆదరించాలా, పట్టించుకోవాలా. ప్రియులరా, మరి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళితే మరి పెద్ద కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు బతకటం కష్టమని. అప్పుడు నా భార్య పేరు శివమ్మ. నేను శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడిని. నా భార్య ఉగాదికి పండక్కి సాంబశివుడి కాడికి వెళ్ళి పొంగలు చేసేది. ప్రియులరా, ఇలాంటి జీవితంలో నేను చక్కగా భజనలకు పోయి కోలంలోకి పోయి పాటలు కూడా పాడేవాడిని. ప్రియులరా, కానీ ఎందుకో మేము తర్వాత ఎవరో చెప్పలేదు, కానీ మేమే అన్ని దేవుళ్ళని చూసాం, కానీ యేసు ప్రభుని కూడా చూద్దాం అని ప్రియులరా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాము. యేసు ప్రభుని చిన్నగా ప్రార్థన చేయటం ప్రారంభించింది నా భార్య. ఒకరోజు నా భార్యను కాలుతో తన్నా. చూడండి ప్రియులరా, యేసు ప్రభు చూపించి ప్రార్థన చేయమని కాలుతో తన్నేవాడిని. అయినా అప్పటికి పట్టు వెడక ప్రార్థన చేసేది. కానీ ఒకరోజు మేము నిజామాబాద్ ఇంట్లో నిజామాబాద్ నాట్లకి వెళితే అక్కడ పరిస్థితులు బాగా లేకపోతే అక్కడ డాక్టర్ నిజామాబాద్లో కష్టం అబ్బాయి బతకటం అంటే ప్రియులరా, రేత్రి మా అక్క వాళ్ళు వీళ్ళంతా ఏసు రక్తం తీసుకొచ్చి నాదిలో నాయనగారి దగ్గర ఏసు రక్తం తీసుకొచ్చి ఆ రక్తం పూర్తి ప్రియులరా, నాకు రేత్రి 2 తడిచిన రక్తంతో తడిచిన పాదాలు కనపడేది. లేచి భయపడేవాడిని. ప్రియులరా గమనించండి. ఏంది రాత్రి నా వంటి నిండా ఏందో ఆ నూనె రాశారు. నాకెందో భయంకరమైన కళ వచ్చిందంటే 2 తడిచిన రక్తంతో తడిచిన పాదాలు అంటే వాళ్ళు అన్నారు, యేసయ్య పాదాలు అంటే నేను అన్నాను, మీ పాదాలేమి కాదా అని హేళన చేశాను. అక్కడి నుంచి నాకు ఆకలి అయింది. చక్కగా దప్పికైతుంటే బాగా ఆరోగ్యంగా పనిచేస్తే ప్రభు, నేను కనుక ఆంధ్ర చేరితే నీ సన్నిధిలో నీ పరిచర్య చేస్తానయ్యా, నీ సేవ చేస్తానయ్యా ఒక తీర్మానం కలిగి ప్రియులరా, ఎన్నిటిని విడిచిపెట్టి లోకంలో నేను యేసుక్రీస్తు నమ్ముకొని ఈరోజు చిన్నగా సేవ చేయటం జరుగుతుంది. అలాగే ఇది ఎందుకు జరిగిందంటే ప్రియులరా, నేనేం గొప్పవాడిని కాదు, ధనవంతుని బలవంతుని కాదు, ఎవరి మీద నీకు ఉద్దేశం లేదు. నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగిపోతున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎందుకంటే ఇంతకుముందే నేను పాస్టర్ని దూషించి ప్రార్థనకి వాళ్ళని దూషించి చాలా ఇబ్బందులు పడ్డా. అందుకని నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. నా గురి నేను క్రీస్తుని నమ్ముకోవాలి, నాకు స్వస్థత కలిగిందని ఈరోజు ఈ యొక్క పాటలు నేను వీడియో చేయటం జరుగుతుంది. దయచేసి ఆలకించండి, ఆదరించండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. హల్లెలూయా.